హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనది మ్యాథమెటిక్స్ ట్యూటోరియల్. ఈరోజు మనం డీసీసీబీ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. డీసీసీబీ అంటే ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్. ఇందులో ఓపెనింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ది 18 డేట్ 10th month 2025. ఇక్కడ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 6th date 11th month 2025. పేమెంట్ లాస్ట్ డేట్ కూడా సేమ్ అప్ టు 6th date. ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ ద డిసెంబర్ మంత్. అంటే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు డిసెంబర్లో ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి 500. అలానే జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్. ఇందులో పోస్ట్ ఏంటంటే మనకు స్టాఫ్ అసిస్టెంట్. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకు కొన్ని డిస్ట్రిక్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి మెయిన్ హైదరాబాద్ ఒకటి, నెక్స్ట్ కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ అండ్ వరంగల్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేను అంటే మెదక్ డిస్ట్రిక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో పోస్ట్ వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్. ఇందులో వేకెన్సీ వచ్చేసి జనరల్ వాళ్ళకి 14 ఉన్నాయి. నెక్స్ట్ విమెన్ వాళ్ళకి వచ్చేసి 7. టోటల్ 21 పోస్టులు ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ వచ్చేసి 18 to 30 years. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ డిగ్రీ. మళ్ళీ వాళ్ళకు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సేమ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి ఆ క్యాండిడేట్స్కి. ఇంకోటి ఏంటంటే ఇందులో మన డీసీసీబీలో ఏంటంటే ఇంకోటి ప్యాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అన్నమాట. అది ఏంటంటే సొసైటీ లాగా అనమాట. అంటే ప్యాక్స్ అంటే ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మనం అంటే వరి ఉంటుంది. అంటే వరి ఇప్పుడు చేసిన తర్వాత సీజన్ వాళ్ళు అమ్ముతారు కదా, అమ్మే వాళ్ళని ఏమంటామంటే ప్యాక్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. అందులో 5 years సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ అనేది మనకు మొత్తం ఇందులో 4 parts డివైడ్. అంటే ఓన్లీ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అందులో సబ్ పార్ట్స్ అనమాట. అందులో మెయిన్గా ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి అందులో 30 questions ఉంటాయి. అంటే 30 marks. నెక్స్ట్ అందులో ఇంకోటి అవేర్నెస్ ఆఫ్ ద క్రెడిట్ అంటే కోఆపరేటివ్ అంటే వాటి యొక్క సంబంధించిన క్వశ్చన్స్ అవుతాయి. అందులో వచ్చేసి 10 questions, వాటికి 10 marks. ఇవి రెండు కలిపి కూడా 20 minutes టైం ఉంటుంది మనకి. మొత్తం 40 questions 40 marks. అంటే ఇందులో ఏంటంటే సపరేట్ సెక్షన్కి మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్లో వచ్చేసి మనకు 40 questions ఉంటాయి, 40 marks. దానికి అంటే టైం వచ్చేసి 30 minutes. నెక్స్ట్ రీజనింగ్లో 40 questions 40 marks, సేమ్ 35 minutes అనమాట. అంటే సెక్షనల్ టైమింగ్ అంటారు దాన్ని. నెక్స్ట్ న్యూమెరికల్ అబిలిటీ వచ్చేసి 40 questions 40 marks. టైమింగ్ వచ్చేసి 35 minutes. ఓవరాల్ మనకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అంటే 160 questions ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 160. టోటల్ టైం వచ్చేసి 120 hours, అంటే 120 minutes. అందులో ఏంటంటే టైం అనేది మనకు అంటే సపరేట్గా ఇస్తాడు. అంటే ఒక సెక్షన్కి 20 minutes, ఇంకొక సెక్షన్కి 30 minutes, నెక్స్ట్ సెక్షన్కి 35, ఇంకొక సెక్షన్కి అట్లా 35 minutes అట్లా సపరేట్ అలొకేట్ చేస్తాను అనమాట. మళ్ళీ ఇందులో ఒక కరెక్ట్ ఆన్సర్కి 1 mark ఉంటుంది. అలా నెగిటివ్ వానికి ఏమవుతుంది అంటే 1/4 డిడక్షన్ ఉంటుంది. అంటే 0.25. అంటే ఒక 4 రాంగ్ పెడితే అందులో మనకు 0.25 కటింగ్ ఉంటుంది అనమాట మార్క్స్ అనేటివి. ఇంకోటి వచ్చేసి ఇందులో మెయిన్ ఏంటంటే ఆఫ్టర్ అపాయింట్మెంట్ ఇది ఏంటంటే కాంట్రాక్ట్ బాండ్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ కాంట్రాక్ట్ బాండ్ వచ్చేసి 2 lakhs rupees ఉంటుంది ఫర్ 3 years అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంటే కాకుండా ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి అంటే 1 lakh rupee బాండ్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ 3 years అనమాట. ఇది డీసీసీబీ నోటిఫికేషన్ వచ్చేసి 2025. అలానే సేమ్ ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్లో కూడా రిలీజ్ చేసిండు. అవి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి అంటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన హైదరాబాద్, కరీంనగర్, ఇంకోటి ఖమ్మం, ఇంకొకటి మహబూబ్ నగర్, ఇంకొకటి వరంగల్. అంటే మొత్తం ఓవరాల్గా ఒక 6 districtsకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు. అప్లై చేసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. అంటే మన లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అలానే వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే రావాలన్నమాట మెయిన్గా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ నోటిఫికేషన్ 2025 ఆఫ్ డీసీసీబీ. థ్యాంక్ యూ. అలానే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ వాళ్ళు అంటే రిలేటివ్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ అంటే మన గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా, మర్చిపోకండి. థ్యాంక్ యూ.